బుల్లితెర నటుడు సన్నీ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈరోజు మనం తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే సన్నీ గారి రియల్ నేమ్ అరుణ్ అభిమన్యు. తన సన్నీ అనే పెట్ నేమ్నే స్క్రీన్ నేమ్గా పెట్టుకున్నారు. 1989 ఆగస్ట్ 15న వెంకటేష్ అండ్ కళావతి దంపతులకు ఖమ్మంలో జన్మించారు. సన్నీ గారికి ఒక చెల్లెలు రజితాదేవి మరియు 2 అన్నయ్యలు ఉన్నారు. సన్నీ గారు ఖమ్మంలో ఉన్న నిర్మల హై స్కూల్లో చదువుకున్నారు. ఆ తరువాత ఎస్టీ మేరీస్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. సన్నీ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు. సన్నీ గారికి యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. సన్నీ గారు స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవారు. డిగ్రీ అయిపోయాక సినిమాల్లో నటించాలని ప్రయత్నం చేశారు. కానీ అవకాశాలు దొరకలేదు. కానీ జర్నలిస్ట్గా చేసే అవకాశం తన ఫ్రెండ్ ద్వారా దొరికింది. తరువాత మా మ్యూజిక్ వాళ్ళు యాంకర్స్ కావాలని టీవీలో ప్రకటనలు వేశారు. అది చూసిన సన్నీ గారు అక్కడికి వెళ్ళి ఫొటోస్, ఆడిషన్స్ తీసుకొని తరువాత రమ్మన్నారు ఆడిషన్ వాళ్ళు. మళ్ళీ కొన్ని నెలల తరువాత మళ్ళీ వెళ్ళారు. అలా చాలా రోజుల తరువాత మా మ్యూజిక్ వాళ్ళు వీడియో జాకీగా సెలెక్ట్ చేశారు. వీడియో జాకీగా కొన్ని రోజులు చేశాక వీజేగా తనకు బాగా పేరు వచ్చింది. వీజేగానే చేస్తూనే సినీ ప్రయత్నాలు కూడా చేసేవారు. అదే సమయంలో జీ తెలుగు వారు కళ్యాణం వైభోగం అనే సీరియల్లో హీరో కోసం ఆడిషన్స్ పెట్టారు. ఆ ఆడిషన్స్ గురించి తెలిసి తను కూడా ఆడిషన్స్కి వెళ్ళారు. తను ఆడిషన్స్ కూడా ఇచ్చారు. దాన్ని చూసి జీ తెలుగు హెడ్ క్రియేటర్ అనురాధ గారు ఆడిషన్స్ చూశాక అందులో సన్నీ గారితో పాటు మరో 3 అందులో మన సన్నీ గారే హీరోగా సెలెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ 2012లో స్టార్ట్ అయ్యింది. ఈ సీరియల్ ద్వారా ఒక సినిమా అవకాశం కూడా వచ్చింది హీరోగా చేయమని. అదే సగల గులాబీ రామ. ఆ సినిమా టీమ్ అంతా సన్నీ ఫ్రెండ్స్ వాళ్ళ అందరూ కలిసి ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలి అనుకున్నారు. ఈ సినిమా 2022లో ఏప్రిల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా జరుగుతున్నప్పుడే బిగ్ బాస్ సీజన్ 5కి సెలెక్ట్ అయ్యాడు. నిజాయితీగా గేమ్ ఆడి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అయ్యాడు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ టు మాన్వితరా వ్లాగ్స్.